నమస్తానా. నమస్తే బ్రదర్. ప్రస్తుతం మీకు ఒక వీడియో చూపిస్తా. మీకు ఈ వీడియో చూస్తే ఆటోమేటిక్గా మీరే మీ అభిప్రాయం చెప్పాలి. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటలకి ఒక సామాన్యుడు మానవుడిగా మీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో మేము చూడాలనుకుంటున్నాం. ఎంత దారుణంగా రోజా ఎంత దారుణంగా బెదిరిస్తుందో. దమ్ము అంటే కేసు పెడతావా పెట్టు, చంద్రబాబు నువ్వు నా మీద కేసు పెడతావా పెట్టు, నీకు దమ్ము ఉంటే నా మీద కేసు పెట్టు అని చెప్పి సవాల్ విసురుతుంది. వడ్డీతో సహా లెక్కలు అప్పు చెప్తామని చెప్పి మాట్లాడుతుందన్న. ఏం చేస్తారన్న ఇప్పుడు మీరు? అమ్మో నేనేం చేయలేండి బాబు. ఆ అంత గొప్ప వ్యక్తిని ఏమంటారు, అంత గొప్ప నాయకురాలని మేమేం చేయలేమండి. మా దగ్గర అంత స్టామినా లేదండి. ఎందుకంటే ఆవిడ హై లెవెల్ మనిషి అండి. ఆవిడని ఏదన్నా చేసే అంత స్థాయి అండి నాది. అంటే ఆవిడకి అదొక ఊత పదం అనుకోవాలో, లేదంటే ఆవిడ ఆలోచన విధానం అలా ఉంటుందో నాకు అర్థం కాదండి. ఎందుకంటే గతంలో మనం చూసాంగా, దమ్ముంటే రేప్ చేయండి అన్నాను ఆవిడే బహిరంగంగా ఛాన్స్ ఇచ్చినట్టు అయింది జనాలకి. అసలు ఒక మంత్రి పదవిలో ఉండి అన్న మాటలు అవి, ఒక ఎమ్మెల్యేగా ఉండి అన్న మాటలు అవి. ఈరోజు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తారా, చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటే ఎవరిని రెచ్చగొడుతుంది ఇవిడి? గతంలోనేమో దమ్ముంటే నన్ను రేప్ చేయండి చూద్దాం అన్న ఆవిడ అంటే యువతను రెచ్చగొట్టిందా, లేదా ఆవిడ ఇక మనం అంత పర్సనల్గా మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏముండదు. బట్ ఆవిడ అన్న మాటలు విన్నప్పుడు ఏమవుద్దంటే, సమాజంలో మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాము, మన సాంప్రదాయాలు ఏంటి, మన భవిష్యత్తు, అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక వాల్యూ అనేది, ఒక విలువ అనేది, మన తెలుగు జాతికి ఒక అద్భుతంగా సమాజంలో మనకు ఒక గొప్ప వాల్యూ ఉందండి. సాంప్రదాయబద్ధంగా మనం మాట్లాడే విధానంలో కానీ, మనం కట్టే బట్టలో కానీ, మనం చేసే చేష్టల్లో కానీ నిండు తెలుగుదనంగా అనిపిస్తుందండి ప్రతి ఒక్కరిలో కూడా. ఎందుకంటే గతంలో మంత్రులుగా చేసినా, ముఖ్యమంత్రులుగా చేసినా ఒక హుందాతనం, ఒక తెలుగుదనం ఉట్టిపడేదండి. కానీ వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత ఆ విలువలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఏదైనా మాట్లాడేవచ్చు, ఏదైనా చేసేవచ్చు అన్న విధంగా బరి తెగించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఏమనాలి? అంటే ఇప్పుడు వీడు ఎవరిని రెచ్చగొడతా ఉంది? దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటే, అమ్మ కంగారు పడద్దు. టీటీడీ దేవస్థానానికి సంబంధించి కలియుగ దైవం ఆ వెంకటేశ్వరుడికి సంబంధించి నువ్వు ఆ వెంకటేశ్వరుని కూడా అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు దొంగతనంగా ఆ డబ్బుని సేకరించి నీ అనునీయుల దగ్గర అడ్డగోలుగా దోచేసి వెంకటేశ్వరుడి దగ్గర కూడా నువ్వు వ్యాపారం చేసావు కదా, వస్తాయి, ఒక్కొక్కటి వస్తాయి. అదేవిధంగా ఉన్న ఇంటిని కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చిన నువ్వు ఈరోజు 1000 కోట్లకి అధిపతి ఎలాగయ్యావో అవి కూడా వస్తాయి. ఒకప్పుడు అద్దె కారులో తిరిగే నువ్వు ఈరోజు 7-8 కార్లు, సొంత కార్లు, ఏది నార్మల్ కార్లు కూడా కాదండి, హై రేంజ్ కార్లు నీ ఇంట్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయో అవి కూడా తీస్తారు, అప్పుడు అరెస్ట్ చేస్తారు. నువ్వు నీ కార్యకర్తలని, సరే పక్క పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టావంటే వైసీపీ పార్టీ తత్వమే అంతే కదా అని చెప్పి సరిపెట్టుకునేవాళ్ళు. సొంత పార్టీలో ఉన్న మీ నాయకులు, కార్యకర్తల దగ్గర భూముల్ని, వాళ్ళ స్థలాల్ని, వాళ్ళ ఇళ్ళని కూడా నువ్వు దౌర్జన్యంగా కబ్జా చేసావు కదా, అవి కూడా బయటకు వస్తాయి. సో అప్పుడు అరెస్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయొచ్చు, ఇదివరకు మీరు చంద్రబాబు నాయుడు గారిని వ్యాఖ్యలు చేసేవాళ్ళు కదా, మీ శేష జీవితం అంతా జైల్లో గడుపుతురు కానీ మీ బయోగ్రఫీ అంతా కూడా పుస్తకం రాసుకుందరు కానీ ఎనర్జీ అంతా దాచుకోండి అని చెప్పి మీకు కూడా మాది అదే సలహా. మీ శేష జీవితం అంతా కూడా ఓచలు ఎన్ని ఉంటాయో నాకైతే తెలీదు. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత లెక్క పెట్టి ఒక వీడియో పెట్టండి. జైల్లో ఉన్నాము, ఈ జైల్లో ఇన్ని ఓసలు ఉన్నాయి, ఈ జైల్లో ఇన్ని ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, దమ్ముంటే జైల్లోకి రండి అని అప్పుడు సవాళ్ళు విసురు. అప్పుడు అసలు ఈవిడి గురించి నాకు మాట్లాడాలంటే మాటలు రావట్లేదు, ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంటే ఆవిడేదో గొప్ప వ్యక్తి అందుకే మాటలు ఎత్తుక్కోవాల్సి వస్తుందని కాదు. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే తెలుగు భాషలో వర్డ్స్ దొరకట్లా, నాకు మాటలు దొరకట్లా. అంత నీచంగా తయారైన ఇలాంటి వ్యక్తుల గురించి సమాజం ఎలా ఆలోచిస్తుందండి?
ఈరోజు పెద్దవాళ్ళు అంటే అర్థం చేసుకుంటారు, లోకాన్ని చూశారు, మీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశారు కాబట్టి సర్లే అని చెప్పి సరిపెట్టుకుంటారు. యువత పరిస్థితి ఏంటి? ఈరోజు మీరు గత 5 ఏళ్లలో చేసిన తప్పుల వల్ల, లేదంటే మీరు పెట్టిన టార్చర్ల వల్ల నలిగిపోయి మీ మీద కక్ష సాధించుకోవాలన్న ధోరణితో రగిలిపోతున్న వాళ్ళందరినీ చల్లార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు, తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే శిక్ష పడాలి అని చెప్పి, అనవసరమైన కక్ష సాధింపు చర్యలకి పోకూడదు అని చెప్పి కార్యకర్తలందరినీ కూడా చల్లార్చితే ఈరోజు మీరు మళ్ళీ ఆ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉన్నారా? గతంలో చంద్రయ్య గారిని మీరు చంపారు, మీరు అధికారంలో ఉంది కాబట్టి. ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వదిలేసి అంటే మీ కార్యకర్తల జోలికి ఎవరు వెళ్ళరండి. తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్ళు, లేదా జనసేన కార్యకర్తలు అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జోలికి అసలు వెళ్ళరండి. వాళ్ళు వెళ్ళేది డైరెక్ట్గా మీ నాయకత్వం దగ్గరికి. రోజా గారా లేదా మండల స్థాయి నాయకుడా అని చూస్తారు. వాళ్ళు గతంలో ఏం చేశారు, ఎంత టార్చర్ పెట్టారో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ఏదో మైక్ దొరికిందని చెప్పి 4 గోళ్ల మధ్య ఇష్టానుసారంగా వాగేసి రెచ్చగొట్టేసి మనం ఏదో ఒకటి చేసేసి ఒక అల్లర్లు సృష్టించేసి దాన్ని సింపతి కింద క్రియేట్ చేసుకుందాం అని చెప్పి ఆలోచన విధానంతో మీరు మాట్లాడడం వల్ల నష్టపోయేది మీరే. మేబీ సింపతి గెయిన్ అవ్వచ్చేమో మీరు చేసే తప్పుల వల్ల. గతంలో 2019లో మీరు చేసి కూడా మీరే సింపతి గెయిన్ చేసుకున్నారు చూసారా? అలాగే ఇప్పుడు వచ్చే 2029 ఎన్నికల నాటికి మీకు మీరే రెచ్చగొట్టి, మీకు మీరే అల్లరి సృష్టించి, దాని ద్వారా ఒక సింపతి క్రియేట్ చేసి లబ్ధి పొందాలి అని అనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారేమో కానీ మీరు పోగొట్టుకున్న విలువైన అంశాల పరిస్థితి ఏంటి? అవిటి వాళ్ళు అవ్వచ్చేమో, ప్రాణాలు కోల్పోవచ్చేమో, కుటుంబాలు నాశనం అయిపోవచ్చేమో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మాత్రాన అవన్నీ మీకు తిరిగి వస్తాయా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితి వస్తే మీకు సీట్లు ఏ విధంగా ఇస్తాడు? మీ దగ్గర డబ్బు ఉందా లేదనే చూస్తాడు. ప్రజల్లో మీకు పలుకుబడి ఉందా, మీకు ఓటేస్తారా, ఓటేయరా అని కూడా ఆలోచించరు. మీ దగ్గర డబ్బు ఉందా? ఎమ్మెల్యే సైట్కి 30 లక్షల, 50 లక్షల, లేదా 70 లక్షల ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు. ఆ రేట్ ప్రకారం మీరు డబ్బులు ఇస్తేనే మీకు సీట్ ఇస్తాడు. ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోతే ఆల్రెడీ మీరు రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు వల్ల మహా అయితే మీరు అధికారంలోకి వచ్చాక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టగలరేమో గతంలో పెట్టినట్టు. ఈలోపు మీరు చితికిపోతారు కదా, ఆర్థికంగా చితికిపోతారు, వ్యక్తిగతంగా చితికిపోతారు, అన్ని విధాలుగా నాశనం అయిపోతారు కదా. సో మీకు పదవులు రాకపోగా, మీరు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు మీ దగ్గర లేకపోగా, సొసైటీలో పలుకుబడి లేకపోగా, సో ఇవన్నీ లేకుండా ఎందుకు మీరు ఇంకా ఇప్పటికీ కూడా రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేసి ఏమి చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? నాకైతే అర్థం కావట్లా. మీరు తప్పు చేశారు కాబట్టి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వలేదు. ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకుని ప్రతిపక్ష హోదా కోసం పోరాడతారా, లేదా మళ్ళీ అధికారం కోసం పోరాడతారో పోరాటం చేయండి. అది మానేసి ఎలా దమ్ముంటే అరెస్ట్ చేయండి, లేదా దమ్ముంటే రేప్ చేయండి. ఎవరికి ఉపయోగం ఇవి? సో ఇప్పటికైనా వాళ్ళ ధోరణి మార్చుకోకపోతే నష్టపోయేది అయితే వాళ్ళేనండి.